ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. ముఖానికి రంగులద్దుకొని ప్రేక్షకుల్ని నవ్విస్తూ ఏడ్పిస్తూ ఆ ప్రేక్షకుల అభినందన ధ్వనులే నటీనటులమైన మాకు విందు భోజనములై తనివి తీరా తృప్తిపడే మట్టి మనుషులం, కళామా తల్లి ముద్దు బిడ్డలం. అమ్మా ఏం చేస్తావు అమ్మా? వస్తుందా బావయ్య? ఏమో అరే కృష్ణ కృష్ణ, సంటి వచ్చి వెళ్ళాడు రా నీకోసం. సరేనా, నేను కలుస్తావని. కృష్ణ ఒకసారి రామ్మా. కృష్ణ ఒక ముద్దు. బయట మావయ్య గారు ఉన్నారు. ఏం కాదు, ఒక ముద్దు. ఉండు, రాత్రి నీ సంగతి చెప్తా. నాన్న, ఇదిగో నాన్న నీ ఫోటో. ఫోటో బాగుందా? దండ వేయటానికి బాగుందమ్మా. అదేంటి నాన్న అట్లా అంటారు? ఊరికినే అన్నాలే, అంత బాధపడతావు ఎందుకు? నీ పిల్లల పెళ్ళిళ్ళు బాధ్యబాంతరాలు వినేదాకా బతికేవంట. సాయికృష్ణ సాయికృష్ణ, కోపం వచ్చిందా? నువ్వు అన్నదానికి కోపం రాదా? ఇంకోసారి అనాలే. నీ చెయ్యేది? ఇదే కృష్ణ, ఇదే మా ముత్తాతది. మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నీకు ఇస్తున్నా. నువ్వు రేపు నీ పిల్లలకి ఇవ్వాలి, సరేనా? సరేనా. నీ భార్య మాటని గౌరవించు కృష్ణ. నీ భార్య నీకు అన్నం వడ్డించి నువ్వు తింటుంటే మెరిసే కళ్ళతో నిన్ను చూస్తూ ఎలా ఉందండి అని అడుగుద్ది. అన్నం రుచిగా ఉండా లేకపోయినా బ్రహ్మాండంగా ఉందన్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు అల్ప సంతోషులు. ఆ మాటలకి వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. నీ భార్య ఇంటి కోడలు కాదురా, కోడల రూపంలో నడిచి వచ్చిన కూతురులాగా అనిపిస్తుందిరా. నీ భార్యని కోరికలు తీర్చే ఆటబొమ్మలాగా చూడకు. వారికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకి కష్టం కలిగితే కనురెప్పల చాటున బాధను దాచుకుంటుంది, కానీ భర్త మనసును కష్టపెట్టదు. అదేరా భార్య అంటే. పొగడతలు ఆపండి. సరే కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి పట్టీలు పెట్టించుకున్నది మా నాన్నకి తెలిసింది. అదేలా మావయ్య కళ్ళు కనబడే కదా? కన్ను కనిపించకపోయినా ముక్కు చెవులు ఉన్నాయిగా, అవి కనిపెడతాయిగా. సరే కానీ ఒక ముద్దు. మీకు వేళపాల లేదా? ఏదైనా ఉంటే రాత్రికి నీ వీరతో చూపెట్టండి. ఇప్పుడైతే గుడి పోదప్ప. ఎంతసేపు తొందరరా? వస్తుందా? ఒకసారి ఇది పట్టుకోండి.
ఇంట్లో ₹1,00,000 పెట్టారు, నాకేమో కళ్ళు కనపడవు. అవి ఎట్లా జాగ్రత్త చేయాలో ఏమో. అన్నా జంతికలు బాగా తింటావా? వీళ్ళు నాకు కళ్ళు కనపట్టలేదు అనుకుంటారు, కానీ ఇది చేసి దొంగ అసలు అన్నీ నాకు తెలుస్తూనే ఉంటాయి. ఊరు పెట్టిండ్రా, మనం దొరికిపోయినాం రా. నేనే పెద్ద నటుడు అనుకుంటే వీళ్ళు నా ముందు కుప్పి గంతులు. నన్ను గుర్తుతాను కదా, తలుపు గుర్తుతా అంటే నీకు చెప్ప కర్రమ్మక కూడా అంతా నువ్వే అటు దొరికినాం. నీతో దొంగతనం ఖర్చు ఉంచిన వారా నాది నాది రా బుద్ధి తక్కువ. ఎందుకు అన్నయ్య? ఏం చేస్తున్నావే? తాడు తెగిందాన్ని ఏం చేస్తానన్నయ్య, ఇక్కడే ఉన్నాను. అవునన్నయ్య, మీ కోడలు ఎంత బంగారం తెచ్చింది? నాకెందుకులే. అవును, మీ కోళ్ళకి అమ్మ నాన్న లేదటగా. ఇవన్నీ నాకెందుకులే, ఏదో నిన్ను చూడబుద్దైంది, చూడడానికి వచ్చాను. ఏం తీసుకెళ్తున్నావే? నువ్వు అసలే కళ్ళు కనపడి గుడ్డి ముండా కొడుకువి. నేను ఎప్పుడు నీ ఇంటికి వచ్చినా నన్నే అనుమానిస్తావా? నీ దీపమారా నిన్ను దేవుడు ఎత్తుకెళ్ళా. నా మొగుడు ముండా కొడుకు ముందుగా చచ్చి ఏ లోకాన్ని ఉన్నాడో కానీ నన్ను అష్ట కష్టాలు పెడుతున్నాడు. మా ఐదారు ముండా కొడుకు, మా ఐదారు ముండా కొడుకు. నీ మొగుడిని రాసి రంపాన పెట్టబట్టేగా ముందుగా పోయాడు. మహానుభావుడు, చచ్చి ఏ లోకంలో ఉన్నాడు? ఎవడన్నాడ్రా నా మొగుడిని రాసిరంపాలు పెట్టానని? వాడి దీపమారా, వాడి పెళ్ళం తాడితేగా, వాడి కోడలు తాడితేగా, వాడి కూతురు తాడితేగా. అయినా వాడెవడో నన్ను అన్నేసి మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఎంచక్క సంబరాలు చేసుకుంటున్నావా? నీ నోరు పడిపోను, నీ కాలు పడిపోను, నీ జిమ్మడా. అయినా నా మొగుడే నన్ను అన్నేసి మాట్లాడలేదు. వాడెవరితోనో నన్ను అన్ని మాటలు అనిపిస్తావా? నన్ను అన్న వాళ్ళందరూ మొగుడు ముద్దులు లేకుండా ఎంచక్క నాలా సంతోషంగా ఉండాలి. అవునన్నయ్య, కొడుకు పెళ్లి చేసావు కదా, మేనత్కి ఓ చీర జాకెట్టో పెడదామని వాడికి ఎలాగో లేదు, నీకు అంతకన్నా లేదు. అవునులే, ఈ చెల్లంటే నీకు అసలు ప్రేమే లేదు. సర్లేవే, ఇట్రా. అమ్మో, నీ దగ్గరికి రాను, వస్తే కొడతావు. అది కాదే, నీ మేనల్లుడు నీకేదో ఇవ్వటానికి తీర్చాడు, అది ఇంట్లో పెట్టాడు. లోపలమ్మా.
నన్ను విరిగిపోయిందిరా బాబోయ్. ఎవర్రా వెదవల్లారా? మీ అమ్మ కడుపు మాడా? మిమ్మల్ని దేవుడు ఎత్తుకెళ్ళా? ఎవర్రా మీరు? అమ్మ దెబ్బ తాకిందా? లేదు. మరి లేపనా? నా బరువు నువ్వు లేపలేవులే. నేను పెద్ద పెద్ద బీరువాలే లేపిన, నిన్ను లేపలేనా? ఈడి దొంగ సచ్చినోడు ఇటు వెళ్ళిపోయాడు, ఇలా వచ్చి అలా మాయమైపోయాడు. ఏదేమైనా చాలా అందంగా ఉన్నాడు నా మన్మధరాజా. ఏమిట్రా చెవిటి ముండా కొడుక, నీ కళ్ళతో పాటు చెవులు కూడా దొబ్బాయిట్రా. నేను కింద పడి ఇలా అరుస్తుంటే ఉలకు పలుకు బెల్లం కొట్టరాయికి మళ్ళీ ఏమిటిది అంటలేదు కొమ్మ తీసి కుట్టుకోమన్నాడా ఏమిటి? అమ్మో వద్దులే, మళ్ళీ దగ్గరికి వెళ్తే కరెంటు కొడతాడు. ఏ వెతికెళ్తున్నావే? ఏం లేదు. నీ బుద్ధి మారదు ఎప్పుడు. తైతక్కలాడి ఎర్రగా బుర్రగా బాగానే ఉంది.